వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం ఉగ్రరూపం దాల్చింది. కాళేశ్వరం ఉభయ నదులు పుష్కర ఘాట్ల మెట్ల దగ్గర 12 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మేడిగడ్డ బ్యారేజీకి 9 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టులకు పోటెత్తిన వరదలపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు భారీ వరద పోటెత్తుతుంది. గోదావరి ఉగ్ర రూపం దాల్స్తుంది. ఇటు ముఖ్యంగా కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు భారీ వరదనైతే పోటెత్తుతుంది. దాదాపు కాళేశ్వరం నదికి 9 లక్షల క్యూసెక్ల నీరు వరద వచ్చి చేరుతుంది. మొత్తము ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరిలో ఉన్నాము. చూడొచ్చు గోదావరికి వరద ఎలా పోటెత్తుతుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పుష్కర ఘాట్లు అయితే మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గోదావరి పుష్కర ఘాట్లు దాదాపు గత 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎల్లంపల్లి నుంచి ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు వదలడంతో కూడా ఇక్కడ పుష్కర ఘాట్లు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇదే విధంగా సేమ్ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు 9 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కాళేశ్వరం దగ్గర వరద పోటెత్తుతుంది. 11 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తుంది. కాళేశ్వర గోదావరి ఉభయ నదులు కలిసి ఇటు ప్రాణహిత పోటెత్తడంతో ఇటు కాళేశ్వరం దగ్గరనైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో కాళేశ్వరం దగ్గర దిగువన ఉన్న ప్రాంతాలకు అలర్ట్స్ కూడా జారీ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు 3 రోజుల నుంచిగా వర్షాలు కంటిన్యూ అయ్యాయి. ఈ రోజే కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఇటు గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి ప్రాజెక్టులకైతే పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టును మొత్తం 62 గేట్లకు గాను 40 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలడంతో గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, గోదావరిలోకి ఎవరు కూడా దిగొద్దు అని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఎక్కడికక్కడ అలర్ట్స్ జారీ చేస్తున్నారు. గత 3 రోజులుగా గోదావరికి అయితే ఇదే కంటిన్యూస్గా వరద పోటెత్తుతుంది. ఎగువన కురుస్తున్న ఇటు ఎగువ నుంచి ఎస్ఆర్ఎస్పి కడెం ప్రాజెక్టులు కూడా ఎత్తడంతో ఇటు గోదావరికి భారీ వరద అయితే పోటెత్తుతుంది. ఈ వరదను ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇటు కింది స్థాయి అధికారులకు కావచ్చు ప్రజలకైతే అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి వీక్షించే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, సమాచారం అందుతుంది. మొత్తము ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతానికైతే 15 టీఎంసీల వరకైతే నీళ్లు చేరి ఉన్నాయి. ఎగువ నుంచి వస్తున్న వర్షాలకు వరదను అదుపులో ఉంచుకొని కిందికైతే నీటిని వదులుతున్నారు. మొత్తము ఎల్లంపల్లి నుంచి 5 లక్షల ఇన్ఫ్లో ఇటు వస్తుంటే 5 లక్షల ఇన్ఫ్లో కిందికి వదులుతున్నారు. ఇటు కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టుకు కూడా వరద అయితే పెద్ద ఎత్తున పోటెత్తుతుంది. మేడిగడ్డ ప్రాజెక్టుకు మొత్తం 9 లక్షల క్యూసెక్ల వరద అయితే పోటెత్తుతుంది. 9,12,000 క్యూసెక్ల వరద కిందికి మొత్తం 92 గేట్లు ఎత్తి మొత్తం కిందికి కూడా వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇట్లా దాదాపు 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ప్రాజెక్టులను మొత్తం నిండుకుండలా మారింది. గోదావరి పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా ప్రజలకైతే అప్రమత్తం జారీ చేశారు. ఇప్పుడు దాదాపు ఈ 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలో దాదాపు 7,500కు పైగా పంట నష్టం వాటిల్లిందని చెప్పేసి అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. దానికి అనుగుణంగా సర్వే కూడా చేస్తున్నారు. ఇవాళే వర్షం మొత్తం కొంచెం తగ్గుముఖం పట్టడంతో అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పంట నష్ట వివరాలను అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి ఎల్లంపల్లి పైన ఇటు ధర్మపురి, కోటిలింగాల, రాయపట్నం, ఇటు గూడెం చాలా ప్రాంతాల్లో ఇటు భక్తులు పుణ్యస్నానాలకు రావడానికి వస్తుంటారు. వాళ్ళకి కూడా అలర్ట్స్ అయితే జారీ చేశారు. పోలీస్ బందోబస్తు పెట్టి ఇక్కడ ఎవరిని లోనికి వెళ్ళలేకుండా పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకువస్తున్నారు. ఇవాళ నుంచి కొంచెం వర్షం తగ్గుముఖం పట్టడంతో కొంచెం వరద అయితే తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి అయితే పెద్ద సంఖ్యలో ఇటు మొత్తం ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డకైతే భారీ వరద అయితే పోటెత్తింది. దాదాపుగా ఇటు మేడిగడ్డ దగ్గరనైతే పరిస్థితి 9 లక్షల క్యూసెక్లు అతి పెద్ద వరద వచ్చి చేరడంతో వచ్చిన నీరును వచ్చినట్టే కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా దాదాపు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజులుగా వర్షం అయితే ఇదే కంటిన్యూస్గా ఉండడంతో ప్రాజెక్టులకైతే జలకళ సంతరించుకుంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, నీల్వాయి మండలాల్లో వర్షం ఎక్కువగా నమోదైంది. చెన్నూరు, జైపూరు, భీమారం మండలాల్లో కూడా
భీమవరం మండలాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం దంచి కొట్టింది. దీంతో చాలా గ్రామాలకు కనెక్టివిటీ మొత్తం కూడా దెబ్బతింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది. ఇట్లా చాలా గ్రామాలకు కూడా రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఇట్లా దాదాపు 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే ఇట్లా ఉంది పరిస్థితి. గత ఈ 3 రోజుల నుంచి కురిసిన వర్షాలకు ప్రాజెక్టులకైతే భారీ ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. పైన ఎస్ఆర్ఎస్పి ఇటు కడెం ప్రాజెక్టులు మొత్తం కూడా ఈ 2 ప్రాజెక్టుల నుంచి వచ్చిన వరద ఎల్లంపల్లికి చేరడం, ఎల్లంపల్లి నుంచి మొత్తము ఇటు కిందికి అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో ఇట్లా చాలా ఇక్కడ ప్రాజెక్టులకైతే జలకళ సంతరించుకుంది. ముఖ్యంగా కాళేశ్వరం గోదావరి దగ్గరనైతే త్రివేణి సంగమం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 12 మీటర్ల ఎత్తులో నీళ్లు ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డకు 9 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇటు ఎల్లంపల్లికి 5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంటే 5 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లోగా వెళ్తుంది. ఇది మొత్తంగా ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.